న్యూస్ అరేనా ఇండియా వాళ్ళు నిన్న వాళ్ళు చేసిన సర్వే యొక్క రిజల్ట్ బయటపెట్టడం జరిగింది. అందులో వాళ్ళు దాదాపు 90,000 మందితో సర్వే చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి 125+ సీట్స్ అయితే వస్తాయి, ఖచ్చితంగా వస్తాయని రిపోర్ట్ తెలియజేస్తూ ఉంది. అండ్ జనసేన టీడీపీ కాంబినేషన్లో ఒక 50 రావచ్చు అనేది వాళ్ళ సర్వే ఫలితం. అయితే ఇందులో మనం గమనించవలసిన పాయింట్స్ ఏంటంటే, స్త్రీలు, రైతులు ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా నిలబడ్డారు అనేది. మరి స్త్రీలకు, ఆడవాళ్ళకి ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ అయితే కానీ, ఫార్మర్స్కి ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ అయితే కానీ, అండ్ ముఖ్యంగా వృద్ధులకు ఇంటికి డోర్ స్టెప్కి ఇంటికెళ్ళి పెన్షన్ ఇచ్చిన విధానం కానీ, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ని డెవలప్ చేసిన విధానం కానీ మరి ప్రజల్లో ఎంతో పాజిటివిటీ తీసుకొచ్చినట్టు మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకా నెగిటివ్ పాయింట్స్లో ఎమ్మెల్యేలు కొంచెం అన్యాక్సెసిబుల్గా ఉన్నారు జనాలకి అనేది ఒక నెగిటివ్ పాయింట్ కనపడుతోంది. ఇంకపోతే నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం 125 కన్నా ఇంకా చాలా ఎక్కువ సీట్స్ వైఎస్ఆర్సీపీకి అయితే వస్తాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్. అది కూడా చాలామందికి కూడా తెలుసు. ఒక పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఏమైనా బయటకు అట్లా కనిపిస్తూ స్టూడెంట్స్లో ఏదైనా కొంచెం క్రేజ్గా అనిపించినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఓట్స్ వేసే టైంలో మాత్రం ఖచ్చితంగా ఇంత మంచి చేసిన జగనన్నకి ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ కొంచెం జనసేన వైపు ఉన్నారనేది రిపోర్ట్లో సర్వేలో తెలుస్తూ ఉంది. కానీ ఖచ్చితంగా స్టూడెంట్స్ కూడా ఇంత నాడు నేడు విషయంలో చేసిన, అమ్మఒడి విషయంలో చేసిన మేలుకి, ఖచ్చితంగా మంచికి జగనన్న వైపు నిలబడతారనేది, హైయెస్ట్ సీట్స్ వైఎస్ఆర్సీపీకి ఇస్తారనేది నా నమ్మకం. కీప్ గోయింగ్ వైఎస్ఆర్సీపీ.